హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 74. ఆ మాట విన్న సిద్ధు, హిత "నువ్వు వచ్చెయి నేను రాను" అని చెప్పేసి సారథి రాణిగారి ముందే బయటికి వెళ్ళిపోవడంతో హిత వచ్చి సాహిత్యని హత్తుకొని "నువ్వు నా వదినవి కావాలని నా కోరిక. నువ్వేం భయపడకు. నువ్వు నిజంగా సిద్ధు అన్నయ్య భార్యవి కావాలనుంటే అది ఎలా అయినా జరుగుతుంది సరేనా? నేను వెళ్తున్నాను" అని "నీ ఆరోగ్యం జాగ్రత్త" అని హిత సాహిత్యని పలకరించి అక్కడి నుండి వెళ్ళిపోవడంతో కింద సిద్ధు బైక్ మీద రెడీగా ఉంటాడు వెళ్ళడానికి. అక్కడి వరకు వచ్చి వదినని కలవకుండా ఎందుకొచ్చావన్నయ్య అని అడిగింది హిత. చెల్లి ప్రశ్నకు ఏం సమాధానం ఇవ్వకుండా సిద్ధు బైక్ స్టార్ట్ చేసి ఒక హోటల్ దగ్గర బైక్ ఆపి హిత, సిద్ధు ఫ్రెష్ అయ్యాక టిఫిన్ చేసి సిద్ధు మాత్రం నార్మల్ టీ తాగి ఊరికి బయలుదేరారు. సిద్ధు ఇంటికి చేరుకోగానే జానకమ్మ, రఘుపతి గారు సిద్ధు దగ్గరికి వచ్చి "సాహిత్య ఎలా ఉందయ్యా" అని అడిగారు. "ఇప్పుడు బానే ఉంది నానమ్మ మీ మనవరాలు. ఇక మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసుకోండి. నాకు సంబంధం లేదు. నేను మీ మనవరాల్ని ప్రేమించలేదు, పెళ్లి చేసుకోను అని చెప్పాక కూడా మీ వాళ్ళు నా చెల్లి మీద చెయ్యేశారు అంటే వాళ్ళకి ఈ భూమి మీద బతకాలని లేదేమో కదా! మీ ఇంట్లో అమ్మాయిని పెట్టుకొని నా ఇంటి వరకు వచ్చి నా ఇంటి అమ్మాయి మీద చేయి వేశారు అంటే చాలా ధైర్యం వచ్చేసింది వాళ్ళకి. ఇంకొకసారి గాని నా ఇంటికి గాని, నా ఇంట్లో ఉన్న మనుషుల మీద వాళ్ళ చూపు గాని, చెయ్యి గాని పడితే నేను ఇప్పుడు ఊరుకున్నట్టు మాత్రం ఊరుకోను నానమ్మ. ఒక్కొక్కడిని చంపి పాతరేస్తా. మీ మొహాలు చూసి మీ కూతురు కుటుంబాన్ని ఏం చేయకుండా వచ్చాను కానీ, ఇంకొకసారి మీ మనవరాలి వల్ల, మీ కూతురు కుటుంబం వల్ల మా కుటుంబానికి ఏదైనా జరిగితే మాత్రం నా అంత చెడ్డోడు ఎవడు ఉండడు. కాస్త మీరే భయం చెప్పుకోండి మీ కూతురు కుటుంబానికి. ముఖ్యంగా మీ అల్లుడికి. అనవసరంగా నా జోలికి రాకండి అని చెప్పండి. నేను మీ మనవరాల్ని ప్రేమించట్లేదు. మీ మనవరాలే నన్ను ప్రేమిస్తున్నానను, పెళ్లి చేసుకుంటానని నా వెంట పడి నన్ను వేధిస్తుంది. అంతేకాని నేనిప్పటికీ చెప్తున్నాను. మీ మనవరాల్ని నేను పెళ్లి చేసుకోను, ప్రేమించట్లేదు. ఈ విషయం మీకు అర్థమైతే వెళ్లి వాళ్ళకు చెప్పండి నాకు. వాళ్ళకి చెప్పి చెప్పి నోరు నొప్పి వస్తుంది తప్ప ఎలాంటి లాభం లేకుండా పోతుంది. కూతుర్ని ఇంట్లో పెట్టుకొని కూతురు నా దగ్గరికి వచ్చిందని వచ్చారు. ఇదేం పిచ్చితనమో నాకు అర్థం కావట్లేదు" అని సిద్ధు కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఫ్రెష్ అవ్వడానికి. సిద్ధు మనవరాల్ని పెళ్లి చేసుకోను అంటున్నాడని బాధపడాలో, అక్కడ మనవరాలికి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నందుకు బాధపడాలో, ఇక్కడ అల్లుడి పనులకి బాధపడాలో, అసలెందుకు బాధపడాలో అర్థం కావట్లేదు జానకమ్మ గారికి. రఘుపతి, జనకమ్మ గారికి కూడా సాహిత్యని సిద్ధు పెళ్లి చేసుకుంటే బావుండు అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి వాళ్ళ మధ్య సాహిత్య బతకలేదు. తను ఇమడలేదు అని జానకమ్మ గారికి బాగా తెలుసు. సాహిత్య మంచి మనిషిని ప్రేమించింది. తను ప్రేమించిన అతను ఇష్టపడిన వ్యక్తినే ప్రేమించింది కానీ సిద్ధు ఎందుకిలా వద్దంటున్నాడో ఆవిడకి తెలియట్లేదు. ఎన్నిసార్లు అడిగినా సిద్ధు నోటి నుండి అదే రావడంతో అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మనవరాలికి ఇలా జరిగాక కూడా కూతురింటికి వెళ్ళకపోతే బాగోదని వెంటనే రఘుపతి, జానకమ్మ గారు వాళ్ళ ఇంటికి వెళ్లి రెడీ అయ్యి డ్రైవర్‌ని తీసుకొని హైదరాబాద్‌కి స్టార్ట్ అయ్యారు. మనవరాలి జీవితం ఏమవుతుందో అన్న బాధలోనే ఉన్నారు జానకమ్మ గారు. ఇక్కడ సాహిత్యకి టిఫిన్ తినిపించేసి "కాసేపు రెస్ట్ తీసుకోరా" అని ఆషాతార బయటికి వచ్చాక "చెల్లెలా ఉంది" అని అడిగాడు అశోక్. "ఎలా ఉంటుందండి? చూస్తున్నారు కదా మీరే. అటు ప్రేమించిన వాడు తనని చూడడం లేదు. ఇటు కన్నవారు తనని చూడడం లేదు. తను ఎలా ఉంటుంది? చనిపోలేదు. ఇంకా బతికే ఉంది. కనీసం ఇంట్లో ఉన్న అమ్మాయిని కూడా పట్టించుకోలేదు అంటే మనం ఎంత గొప్పోళ్ళమో అర్థం అవుతుంది కదా!" తను ఇంట్లో కనిపించలేదు అంటే డైరెక్ట్‌గా సిద్ధు దగ్గరికి వెళ్లారు కానీ, తనింకా ఎక్కడికైనా వెళ్ళిందా? మరి ఇంట్లోనే ఉంది అని కూడా మేము కూడా చూడలేదు అంటే, తన మీద మనకి ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతుంది కదా! నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది. నేనొక్కదాన్నే తనని బాగా చూసుకుంటాను. తనని బాధ తను బాధపడుతూ ఉంటే ఊరుకోబెడతాను. తన బాధని నేను అనుభవిస్తాను అనుకున్నాను. కానీ నాకు దీనితో ఇప్పుడు అర్థమైంది. నేను కూడా తన గురించి పట్టించుకోవడం లేదు అని. లేకపోతే తను ఇంతలా ఏడుస్తూ ఉన్నా తనకే సహాయం చేయట్లేదు నేను. తను ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోతే కూడా 2 రోజుల వరకు ఎవరు చూడలేదు తనని అంటేనే అర్థమవుతుంది కదా! తన గురించి ఇంట్లో ఎవరు పట్టించుకోవడం లేదు అని. ఇక ఇంకా ఎలా ఉంటుందండి? తను చచ్చిపోలేదు. బతికే ఉందంతే. మనిషిగా. అటు అతడు వద్దు అని, ఇటు మీరు తన ప్రేమ వద్దు అన్నాక ఎలా ఉంటుందండి తను అని తార కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. నాన్నని ఎదిరించి మేమే పని చేయలేము తార. తెలిసి కూడా ఎందుకే ఇలా మాట్లాడతావు? తను మనిషిని పెళ్లి చేసుకుంటే తనిప్పుడు బాధపడినా కూడా తన జీవితంలో బావుంటుంది. తను సంతోషంగా ఉంటుంది.
తన సంతోషమే కదా నాన్నైనా, మేమైనా కోరుకునేది అని అన్నాడు అశోక్. ప్రేమించిన వాడిని కాకుండా వేరే వాడికిచ్చి పెళ్లి చేయడమా? తన సంతోషం అంటే అది తను బతికున్న శవంతో సమానమే. మనిషిని పెళ్లి చేసుకుంటే. అసలప్పటి వరకు ఏం చేస్తుందో అని నాకు భయం పట్టుకుందండి. వాడితో పెళ్లి చేస్తే చచ్చిపోతాను, చచ్చిపోతానని ఎన్ని సార్లు అంటుంది. ఇక ఏం జరుగుతుందో మీ ఇష్టానికి కానివ్వండి. మీరేం చేసినా చూసేవాళ్ళం మేము. ఎదురు తిరిగి మాట్లాడేవాళ్ళం కాదు కదా! అని తార కన్నీళ్లు తుడుచుకుంటూ పక్కకి కూర్చుంది. అంతకుముందే సారథి గారు, రాణి గారు లోపలికి వెళ్ళేసరికి కనీసం అమ్మా, నాన్న మొహం కూడా చూడడం ఇష్టం లేక వాళ్ళు పిలుస్తున్నా కూడా సైలెంట్‌గా కళ్ళు మూసుకునే ఉంది సాహిత్య. తను బానే ఉంది. నువ్వు బాధపడి తన మీద ఇప్పుడు సానుభూతి ప్రకటించకు. కానీ పద వెళ్దాం. కాసేపయ్యాక వాళ్ళే డిశ్చార్జ్ చేస్తారు. అని సారథి గారు బయటికొచ్చాక సాహిత్యని సాయంత్రం వరకు హాస్పిటల్‌లోనే ఉంచేసి ఫుల్లుగా సెలైన్స్ ఎక్కించి, అక్కడ డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తారు. వెంటనే మనిషిని పిలిచి ఆ తాళి ఏదో కూతురు మెడలో కట్టిద్దామని చూస్తారు సారథి గారు. కానీ కొడుకులు "వద్దు నాన్న అలా చేస్తే మన పరువే పోతుంది. ఎలాగో ఇన్ని రోజులు ఆగాం. ఇంకొక 2 రోజులు ఆగితే అయిపోతుంది. అప్పుడు చెల్లి పెళ్లి గ్రాండ్‌గా చేయొచ్చు" అని చెప్పడంతో ఆయన ఆగారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి.